మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. నిరంతరం శ్రమ ద్వారానే దేనైనా సాధించవచ్చని చెప్పేసి కొన్ని బయోగ్రఫీస్ మనకు చెప్తా ఉన్నాయి. అందులో థామస్ ఆల్వా ఎడిషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ థామస్ ఆల్వా ఎడిషన్ అతని జీవితంలో కరెంటు కోసం తను చేసినటువంటి ప్రయత్నాలు వందల దాటి వేల దాకా వెళ్తుంది. అన్నిట్లలో కరెంటును కనిపెట్టడంలో, విద్యుత్తును కనిపెట్టడంలో తన ప్రయత్నాలు ఫెయిల్ అవుతూనే వచ్చాడు. చాలామందిని చాలా ఆయన్ని చాలామంది చూస్తూ ఆయన ఫెయిల్యూర్స్ని థు 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 అని ఊస్తూ కించపరిచినా కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా ఆయన మాత్రం ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే ఏం కనుక్కున్నారని అడిగినప్పుడు మీడియా కానీ లేకపోతే ఆయన సర్కిల్ కానీ అడిగినప్పుడు నేను చేసే కరెంట్ కోసం నేను చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ చేయకూడదు, అలా చేస్తే కరెంట్ని కనుక్కోలేమనేది కనుక్కున్నాను అని చెప్తా ఉండేవాడు. సో ఆ విధంగా మనం చూసాం. ఇప్పుడు నేను చేసేటువంటి వీడియో కూడా ఆ కరెంటుతోనే చేస్తూ ఉన్నాను. ఇంకా తెల్లవారినే లేదు, 4-5 అవుతా ఉంది. అంటే ఈ టైంలో జనరల్గా కరెంట్ లేకుండా వీడియో చేయలేము. అంటే నేను చేసే పనే కాదు, ముఖ్యంగా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమన అస్తమిస్తాడు. కానీ చీకటి పడిన తర్వాత కరెంట్ లేకుండా ఇలా లైటే కాదు, ఫ్యాను, ఫ్రిడ్జు, కూలరు, టీవీ ఇలా కరెంట్ లేకుండా గాడ్జెట్స్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సెల్ ఫోన్స్ కానీ కరెంటు లేకుండా చేశాం. సో అందుకోసం పని పట్ల అంకిత భావంతోనే నిరంతరం శ్రమిస్తూ ముందుకెళ్ళటమే సక్సెస్ ఫార్ములాని ట్రూ అని ఊసినటువంటి వాళ్ళే మూతి మీద ఏలేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అందుకోసం మీ పనిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, కొంతమంది టెర్రరిస్టులు, ఆల్ఖైదా బ్యాచ్, తీవ్రవాద సంస్థలను అట్లా పక్కన పెట్టండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా మీరు చేసే పని మీ రంగాలకు సంబంధించి అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం, సమాజాభివృద్ధి కోసం చేసే పనులు, మీ పనులు మీరు కొనసాగించండి, ఆ వైపుగా ప్రయాణం చేయండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో పెద్దలరా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.